ముందస్తు సంక్రాంతి సంబరాలకు పిల్లలకు, పెద్దలకు, తల్లిదండ్రులకు అందరికీ నా నమస్కారాలు. ఈ ముందస్తు సంక్రాంతి వేడుకలకు ఇచ్చేసిన మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి పండుగ ఒక్కరోజు మాత్రమే జరుపుకుంటాము, కానీ సంక్రాంతి పండుగను 3 రోజులు జరుపుకుంటాం. సంక్రాంతి పండుగ నెల రోజుల ముందు నుండే ప్రారంభం అవుతుంది. అంటే డిసెంబర్ 13, 14 నుంచి ఈ పండుగను ప్రారంభిస్తారు. మనకి హిందూ క్యాలెండర్ ప్రకారం 12 నెలల్లో ప్రతి నెలలోనూ ఒక సంక్రాంతి ఉంటుంది. కానీ ఈ మకర సంక్రాంతి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు జరిగే ఈ సంక్రమణాన్ని సంక్రాంతిగా అభివర్ణిస్తారు. సంక్రాంతి ముందు రోజు భోగి. భోగి రోజు పాతని వదిలిపెట్టి కొత్తని ఆహ్వానించమంటారు. పాత చెక్క వస్తువులు, పనికిరాని చెక్కలు అవి తెల్లవారుజామున అంటే 3-4 గంటల మధ్యలో భోగి మంటగా వేస్తారు. ధనుర్మాసం, శరదృతువు, చలిగాలులు, వెన్నెల రోజులు, మంచు కురిసే కాలం. ఈ కాలంలో చలి ఎక్కువగా ఉంటుంది. సూర్య భగవానుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి వేడిని మనకి అందిస్తాడు. ఈ రోజు నుండి, భోగి రోజు నుండి ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది. ఉత్తరాయణాన్ని పుణ్యకాలం అని అంటారు. ఉత్తరాయణ పుణ్యకాలంలో మహాభారతంలోని భీష్ముడు కురుక్షేత్ర యుద్ధంలో గాయపడినప్పటికీ ఉత్తరాయణం కోసం వేచి ఉన్నాడు. ఉత్తరాయణ భీష్మ ఏకాదశి రోజు తన తనువును చాలించాడని పురాణాలు చెప్తున్నాయి. మరి ముఖ్యంగా రంగవల్లికలు అంటే ముగ్గులు. నెల రోజుల నుండి ఈ రంగవల్లికలకి అట్టహాసంగా ఆర్భాటంగా చేస్తూ ఉంటారు మహిళలందరూ. చదునైన నేల మేఘాలు లేని ఆకాశంతో సమానం. నక్షత్రాలు చుక్కలు ఒక క్రమ పద్ధతిలో ఆ చుక్కలను కలుపుతూ ఆ మహిళలందరూ ఆ గళ్ళలో నింపేస్తుంటారు చుక్కల్ని. ఆ చుక్కలంటే మనకి నక్షత్రాలతో సమానం. ఈ ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మలను పెడతారు. గొబ్బెమ్మ, మధ్య గొబ్బెమ్మని గోదాదేవి అని అంటారు. చుట్టూ ఉన్న గొబ్బెమ్మలు శ్రీకృష్ణుని భక్తురాళ్ళైన గోపికలు అన్నమాట. గొబ్బెమ్మలపై వేసే పసుపు కుంకుమలు ఈ గోపికలు తన భర్తలతోటి పసుపు కుంకాలతో ఉన్నారు అనటానికి ప్రతీక. ఈ భోగి మంటలో ఈ గొబ్బెమ్మల్ని ఎండబెట్టి పిడకలుగా చేసి వేస్తారు. ఆ పిడకలతోటే రెండవ రోజైనటువంటి పొంగల్ అంటే సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. ఈ ఆవు పేడతో చేసిన ఈ పిడకలతోటి పొంగల్ని తయారు చేస్తారన్నమాట. మరి భోగి రోజు ఆహారం చెప్పలేదు నేను. భోగి రోజు మనం ప్రీతిగా ఇష్టంగా వండుకునే ఆహారం పెసరపప్పు, బియ్యంతో కలిపిన పులగం, చిక్కుడుకాయ కూర, కొన్ని ప్రాంతాల్లో వంకాయ కూరను చేసుకుంటారు. మరి రకరకాల పిండి వంటలు. ఈ పండుగ అంటేనే అరిసెలు, చక్రాలు, బొబ్బట్లు, గారెలు, బూరెలు అన్నీ చేసుకుంటారు. మరి భోగి రోజు ఆహారం పులగం, చిక్కుడుకాయ కూర. మరి రెండవ రోజు పొంగలి రోజు పులిహోర, చక్కెర పొంగలి, దద్దోజనం, ఇక రకరకాల పిండి వంటలతోటి విందును ఆరగిస్తారు. అన్ని పండుగల్ని ఇంత విశేషంగా చేసుకోవచ్చు కదండి. మరి ఈ పండుగని ఎందుకంటే ఇది జనవరి నెలలో వస్తుంది. రైతులకు మొదటి పంట ఇంటికి వచ్చే కాలం. అంటే రైతుల చేతుల నిండా డబ్బులు పుష్కలంగా ఉంటాయన్నమాట. అందుకని తమ ఇంటి ఆడపడుచులను, అల్లుళ్లను ఈ పండగకి ఆహ్వానించి వాళ్ళని తగిన రీతిలో సత్కరిస్తూ ఉంటారు. మనది వ్యవసాయక దేశం కాబట్టి మనకి పంట ఎప్పుడు వస్తే అప్పుడే మనకు పండగ. ఈ సంక్రాంతికి ముందు వస్తుంది కాబట్టి ఈ పండుగని భక్తి శ్రద్ధలతో చేసుకుంటారు. దూర ప్రాంతాల్లో ఉద్యోగరీత్యా ఉన్న వాళ్ళు కూడా ఈ పండగకి సొంత ఊళ్ళకు వెళ్ళిపోతారు. కోడి పందాలు, గంగిరెద్దులు, హరిదాసు. మరి హరిదాసు హరినారాయణుడు హరినామ స్మరణ చేసుకుంటూ హరిలో రంగ హరి అంటూ వీధి వీధి తిరిగి మనకి ఆశీర్వాదం ఇస్తూ ఉంటాడు. మనము ఆయన అక్షయ పాత్రలో బియ్యం వేసినప్పుడు కృష్ణార్పణం అంటాడు. ఎందుకంటే ఆయన కృష్ణ భక్తుడు కాబట్టి.
మరి గంగిరెద్దులు వాడు డూడు బసవన్న అని సన్నాయి మేళంతో వస్తూ మీరు చల్లగా ఉండాలని ఆశీర్వదిస్తూ ఉంటారు. మరి ఈ రెండు పండుగల గురించి చెప్పాను. మూడవ పండుగ భోగి, కనుమ. మూడవ పండుగ కనుమ. కనుమ రోజు మినుము తినమని చెప్తారు పెద్దలు. ఈరోజు ముఖ్యమైన విశేషం ఏంటంటే, మనతో పాటు వ్యవసాయంలో మనకి చేయూతను అందించిన లేక సహాయం చేసిన పశువులను తగిన రీతిలో సత్కరిస్తాం. ఆ సత్కారం ఎలా ఉంటుందంటే, కొమ్ములకు రంగులు వేసి కొత్త మువ్వల పట్టీలు కడతారు మెడలో. వాటిని మనతో సమానంగా వ్యవసాయంలో తోడ్పాటును అందించినందుకు కృతజ్ఞత చూపడం అన్నమాట. మరి ఈరోజు మినప గారెలు మాంసాహారం తింటారు, శాకాహారులు అయితే తనకిష్టమైన ఆహారాలతోటి తింటారు. మరి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా, పల్నాడు కూడా ఉండొచ్చు. కోడి పందాలు జోరుగా సాగుతూ ఉంటాయి. మరి మాది కృష్ణా జిల్లా. మరి నేను కూడా చిన్నప్పటి నుంచి కోడి పందాలు బాగా చూశాను. గంగిరెద్దు దొరకలేదు, హరిదాసులు మాత్రం మేము రెడీ చేసుకున్నాము. ఈ 3 రోజుల పండగ విశిష్టత ఇది. సనాతన సంస్కృతి సాంప్రదాయాలను మా తర్వాతి తరం పిల్లలకు అందించాలనే